ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఈ భాగాన్ని చదువుదామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి ఈ వచనాన్ని. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అనెను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి యోనా ఈ కథ చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ దగ్గర నుంచి ఎన్నోసార్లు వింటూ వచ్చేదన్నమాట. ఒకవేళ చాలాసార్లు కూడా యోనా కథ తెలియకుండా క్రైస్తవులుగా చాలామంది ఉండరన్నమాట. ఎందుకంటే బైబిల్లో కొంతమంది స్టోరీలు ఉన్నాయి. అది అబ్రహాము గురించి కానీ, లేక ఇసాకు యాకోబుల గురించి కానీ, మోషే గురించి కానీ, యెహోషువ కొరకు కానీ, లేకపోతే న్యాయాధిపతుల్లో సంసోను కొరకు కానీ, దావీదు కొరకు కానీ, ఇలాగా ఎంతోమంది రాజులు, లేక ఎంతోమంది ప్రవక్తలు, లేక ఎంతోమంది దేవుని యొక్క విశ్వాసులైన వారి కొరకు ఈ కథలుగా రాయబడినవి చరిత్రలో. అందుకని ఈ యోనా గ్రంథంలో కూడా యోనా గురించి కూడా ఎన్నో కథలు రాయబడ్డాయి అన్నమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇవి చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిగా బోధించబడ్డం కొరకే ఈ కథలన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి. యోనా ఒక ప్రవక్త. రెండవదిగా యోనాని దేవుడు దర్శించి నినివే మహాపట్నమునకు పోయి నీవు ఆ పట్టణంలో సంచరించి మరి నినివే మహాపట్నాన్ని 40 రోజుల్లోగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ పట్టణాన్ని నేను కాల్చబోతున్నాను. నినివే పట్టణం అంతా కూడా నాకు ఘోరమైన పాపం చేశారు కూడా నా ప్రజలందరూ కూడా, అందుకని ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి వారికి మాట చెప్పు అని యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అయితే యోనా నినివేకి వెళ్ళకుండా ఆయన తర్షీషునకు పోవాలని తర్షీషునకు పోవు ఓడకు కేవు తీసుకొని ఆ టికెట్ కొనుక్కొని ఆ ఓడలోనికి వెళ్ళిపోయాడు. సరే అనుకున్నాడు యోనా, ఒకవేళ దేవుడు కూడా నన్ను ఇంకేమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు నన్ను ఆపాలి అంటే టికెట్ తీసుకోకముందే ఆపాలా, లేదా వాడ ఎక్కకముందైనా ఆపాలా. టికెట్ తీసుకున్నాను, వాడలోనికి ఎక్కేసాను, వాడు కూడా ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతుంది, ఇక నన్ను ఎవరు ఆపగలరు అనుకున్నాడు యోనా. కానీ ఆపాలి అనుకుంటే దేవుడు, ఆయనకు అసాధ్యమేముంది? యోనాని దేవుడు నినివేకి వెళ్ళమంటే యోనా తర్షీషునకు పోతున్నవాడిని సముద్రంలో భయంకరమైన తుఫాను పుట్టించి యోనాను ఆ సముద్రములో పడిపోయేలాగా చేసి మళ్ళా ఒక చేపకు ఆజ్ఞ ఇచ్చి చేప యోనాను మింగేలాగా చేసి యోనా చేప యొక్క కడుపులో 3 రాత్రుంబగళ్ళు గడిపి ఆ తర్వాత నినివే ఒడ్డునకు యోనాను కక్కమని చేపకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మత్స్యము తీసుకుని వచ్చి యోనాను కక్కివేసినప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. ఇవన్నీ మనకు తెలిసినయే. కానీ ఇక్కడ దేవుడు ఈ రాత్రి మనల్ని ప్రార్థన కొరకే సిద్ధపరచడం కొరకే ఆయన ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడంటే, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. ఈ వాడు నాయకుడు యోనాతో చెప్పుచున్న మాట. అప్పటికే వాడెంతో అల్లకొల్లలంగా, అంటే సముద్రం ఎంతో తుఫాను చేత లేపబడి గాలికి నీటికి వాడ కొట్టబడుతున్న సమయంలో ఆ వాడు నాయకుడు వాడిని కాపాడడానికి సాయశక్తులుగా తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ వాడు ఆగుతా లేదు ఇంకా. అందుకని వాడలో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మీరు మీ దేవుణ్ణి ప్రార్థన చేయండి, ఒకవేళ ఏ దేవుడైనా కనికరించి మన ప్రార్థనను విని ఆ దేవుడు మనల్ని కాపాడి మనం క్షేమముగా బయలుదేరి మనం వెళ్తున్న ప్రదేశానికి దేవుడు చేర్చగలిగితే అంతకంటే మనకు గొప్పది ఇంకోటి లేదు. కాబట్టి మీ దేవుణ్ణి ప్రార్థన చేయండి అని యోనా, అంటే ఈ యోడ నాయకుడు అందరికీ చెప్పాడు.
అందరూ వారు లేచి వారు తమ తమ దేవుళ్ళకు వారు ప్రార్థన చేస్తున్నారు. అయినా యోనా అంటే ఈ వాడు నాయకుడు అనుకున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారేమో వాడ యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళాడు. యోనా వాడ యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అలాంటి నిద్రపోతున్న ఆయన్ని ఈ వాడ నాయకుడు చెప్తున్న మాట, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఎందుకంటే వాడ సముద్రం బయట ఎంత అల్లాకొల్లంగా ఉందో తెలుసా? ఇప్పుడు వాడ బద్దలైపోయే పరిస్థితికి వచ్చింది. అందరూ తమ తమ దేవుళ్ళను ప్రార్థన చేస్తున్నారు, నువ్వొచ్చి ఇక్కడ నిద్రపోతున్నావేంటి? అసలు నీకేమైనా చింత ఉందా? నీకేమైనా విచారం ఉందా? చస్తామనే భయం అన్నా నీకుందా? ఎలా నిద్రపోతున్నావు నువ్వు అని ఆ వాడ నాయకుడు యోనాతో మాట్లాడినట్లుగా ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. సరే, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? యోనా ద్వారా ఆయన మాట్లాడాలనుకున్నాడు. ఒక మనిషి బాగా నిద్రపోవడానికి గల కారణాలు ఉంటాయి. చాలామంది మనకేంటి తెలిసి చిన్న సమస్య వస్తే చాలా రాత్రులు నిద్ర అట్టదు. మనకి చిన్న సమస్య ఉందనుకోండి, అది మన ఇంట్లో కానీ, మన ఒంట్లో కానీ, మన చుట్టూ కానీ, సమాజంలో కానీ మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నిద్ర పట్టదు రాత్రుల్లో. ఎందుకు నిద్ర పట్టదు అంటారు? ఆలోచిస్తావు. అట్లా చెప్పండి, ఏదైనా రైటేనండి. ఇది గొప్ప సంగతి ఏంటంటే, మనకు వచ్చింది ఏంటంటే మనం ఎలా చెప్పినా రైటే అవుతుంది. ఎందుకంటే అది ఒకటే అర్థం కాబట్టి. మన తెలుగులో అర్థాలన్నీ మీకు తెలుసు కదా, అది ఎన్ని రకాలు చెప్పినా ఒకటే అర్థం అవుతుంది. అది ఒకటి నిద్రపోవడానికి, నిద్రపోకుండా ఉండడానికి ఒకటి విచారము, ఆలోచన, ఇంకా భద్ర గారు కొన్ని సమస్యల వల్ల కూడా మనిషికి నిద్ర అట్టదు, భారాల వల్ల, ఇంకా విచారము, చింత, ఇంకా ఎక్కువగా ఆలోచించడం. మా జోయమ్మ గ్రేసమ్మకి ఆ వయసుకి రాలేదు కాబట్టి అలా ఏం చెప్పలేరు. ఇప్పుడు మనందరికీ రాత్రులు నిద్ర అట్టదు కదా. ఎంతసేపు కొట్టుకున్న రాత్రులు నిద్ర అట్టదు. ఎందుకంటే మన బుర్ర నిండా అయ్యే ఉంటాయి కదా. అది కన్నాడు. కానీ యోనా ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. ఈయనకేమీ లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అసలు ఏమీ లేదంటారు ఈయనకి. ఎన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని యోనా నిద్రపోవడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకునేది ఏంటంటే, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. అంటే ఒకటి నిద్రపోవడానికి గల కారణాలు, అంటే నిద్ర లేకుండా ఉండడానికి గల కారణాలు. రెండు, నిద్రపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయంట. ఒకరు పడుకున్నారంటే రాత్రి పడుకుంటే తెల్లారుల దాకా లేకరు ఇంకా. అవునా? ఈ రోజుల్లో డాక్టర్లు కానీ అందరూ చెప్పేది ఏంటంటే, మీరు రాత్రులు బాగా నిద్రపోవాలంటే, మెలకువ రాకుండా ఉండాలంటే మీరు రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగండి, లేకపోతే మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, రాత్రి పడుకునేటప్పుడు పలానా వాసన, అంటే ఈ ఆకును వాసన చూడండి, ఆయుర్వేదిక్ వాళ్ళు చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. అంటే పడుకోవడానికి ఎన్నో విషయాలు చెప్తున్నారు. కానీ ఈ రాత్రి దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నాడంటే, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది, అసలు ఎలా నిద్రపోతున్నావు నువ్వు? ఎందుకంటే దేవుని బిడ్డలుగా నీ మీద, నా మీద దేవుడు కొన్ని బాధ్యతలను పెట్టాడు. ఆయన మనమేమీ బాధ్యత లేనివారం కాదు, మనమేమీ చీకు చింత లేనివారమేమీ కాదు. కానీ చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలుగా మనం యేసుప్రభువారిని నమ్ముకున్న దగ్గర నుంచి యేసుప్రభువారిని ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభా నాకు ఏ కష్టాలు రాకూడదు, నాకు ఏ బాధలు రాకూడదు, నాకు ఏ అనారోగ్యం రాకూడదు, నాకు ఎంతో ప్రశాంతమైన జీవితం ఈ తండ్రి, నాకు ఏ సమస్యలు ఉండకూడదని ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అందరం చేసే ప్రార్థన ఏంటంటే ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. నేను ఎప్పుడూ మంచిగానే ఉండాలి, నాకు ఏ సమస్యలు రాకూడదు. నేను అంటాను, ఒకవేళ క్రైస్తవుడికి ఏ సమస్యలు లేవనుకోండి, ఎలాగుంటాడు తెలుసా? ఎలాగుంటాడండి? ఏ సమస్యలు లేకుండా మనిషి ఉన్నాడు అనుకోండి, ఎంత ప్రశాంతంగా బతుకుతాడో. దేవుడు అక్కర్లేదు వాడికి,
దేవుడితో సంబంధమే అక్కర్లేదు. అర్థమైందా? దేవుడి మందిరానికి కానీ, దేవుని సన్నిధికి కానీ, దేవుని వాక్యానికి కానీ ఇలాంటి వాటికి ఏం అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంకే సమస్యలు లేనప్పుడు దేవుడు ఎందుకు ఆయనకి? ఇంకా క్రైస్తవుడు అనేవాడు సమస్యలు లేకుండా బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటముతో కూడిన జీవితం. ప్రతిరోజు పోరాటాలే. మీకు ఎన్నోసార్లు చూపించిన అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతుకుతున్న నా జీవితంలో ఎన్ని సమస్యలతో నేను బ్రతుకుతున్నానో తెలుసా, నా బ్రతుకే ఒక పోరాటము అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు ఆయన అంటాడు, నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఎటుపోయినను నాకు శ్రమయే కలుగుతుంది, అయినను నేను దేవుడే నన్ను కాపాడుతున్నాడు అనే విషయాన్ని ఈయన చెప్తున్నాడు. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం, మేము మాసిదోనియాలోనికి వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. ఒక క్రైస్తవ జీవితం ఎలాగుంటుందట? వాడు క్రైస్తవుడు అంటే ఆడ క్రైస్తవ జీవితం అంతా ఎలాగుంటుందో తెలుసా? యేసు ప్రభువారిని నమ్మిన దగ్గర నుంచి వెలుపటేమో పోరాటాలు ఉంటాయట, లోనేమో భయం ఉంటుందట. ఇది క్రైస్తవుని యొక్క పోరాటం. ఒకవేళ ఇలాంటివేవీ లేకుండా హాయిగా బ్రతుకుతున్నాడు అనుకో, మనకి అంటికి కనిపించే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కనపడతారు తెలుసా? ఏ కష్టం లేకుండా మేడ మీద మేడ, డబ్బు మీద డబ్బు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించి వాళ్ళు ఎంత బాగుంటారో వాళ్ళండి దేవుడు ప్రజలు అంటే. చూడండి, దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడు ఏం చేశాడు? అబ్బా, అదండి ఆశీర్వాదం. అదా? అసలు క్రైస్తవులే కాదండి. మీకు తెలుసా, ఇలాగ లోకములో ఆస్తి మీద ఆస్తిని సంపాదించేవాడు క్రైస్తవుడు కాదు. వాడు నామకార్థమైన క్రైస్తవుడు. అంటే దేవుని పేరుకి నమ్ముకున్నాడు అంతే. అసలు దేవుడిలో వాడుకున్న ఆ సమస్య ఏంటో తెలియదు. యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా, లేక ఆయన సేవా జీవితం ప్రారంభించినంత కాలము కూడా ఈ 3.5 సంవత్సరాల్లో తన జీవితంలో సుఖం అనేది ఎరగలేదు. మీ అందరూ చెప్తారు కదా, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలను ప్రార్థనను ఆయన చేస్తూ వస్తున్నాడట. ఆ కిటికీలు వేసే పురుగులు వచ్చేస్తున్నాయి బయట నుంచి, ఆ కట్టిని కూడా దింపే పురుగులు వచ్చేస్తున్నాయి, దింపు వేసేయండి పురుగులు చూడుగో. అందుకనే వేసాం. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నవారు, మన జీవితమే పోరాటముతో కూడిన జీవితం అన్నమాట. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎటుపోయినను మాకు శ్రమయే కలుగుతుంది. వెలుపట పోరాటములు చూస్తున్నాము, లోన భయాలతో బ్రతుకుతున్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే, క్రైస్తవ జీవితం అనేది పోరాటముతో కూడిన జీవితం. ఒక క్రైస్తవుడు అనేవాడు యేసు ప్రభువారి దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, వాడు రావడంతో సమస్యలను ఎదుర్కోవలసిన వాడు. అందుకని యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం జ్ఞాపకం చేశాడు అంటే, ఆయన అంటాడు కదా, యేసు ప్రభువారు ఆయన ఏం చెప్తున్నారు అంటే, నా యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో ఆ రోజు నుంచే నీకు సమస్యలు ప్రారంభించబడతాయి అని చెప్పారు. ఒకసారి మీకు చెప్పాను, చాలాసార్లు చెప్తూ వచ్చానని కూడా మీకు ఏంటంటే, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క దినాలలో ఎన్నో వేల మంది ఆయన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది సంఘంలోకి చేర్చబడుతూ అనేక మంది బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఒక హైందవుడు భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్న వేశాడట, మీరేం చేస్తున్నారు? అసలు ఇంతమందిని మీరు ఎలా మారుస్తున్నారు? వాళ్ళు ఎలా మారుతున్నారు అంటే, వాళ్ళు మారడానికి గల కారణం ఏంటంటే, మీరు ఏదో ఇస్తాను అని చెప్పారు, లేక మీరు ఏదో ఇస్తున్నారు, లేక ఆ దేవుడు ఏదో ఇస్తాడని ఏదో మాయ మాటలు చెప్పి మీరు వాళ్ళని నమ్ముకునేలా చేస్తున్నారు. మీరు ఏదో చెప్పి ఏది లాభం లేకుండా ఒక వ్యక్తి ఒక మతాన్ని వదిలేసి ఇంకో మతంలోకి ఎలాగెళ్తాడు, ఒక దేవుడిని వదిలేసి ఇంకో దేవుడిని ఎలా నమ్ముతాడు?
మీరు ఏదో ఆ దేవుళ్ళో లేనిది ఈ దేవుళ్ళో దొరుకుతుంది అని చెప్పడం వల్లే కదా ఆ దేవుడిని వదిలి ఈ దేవుళ్ళలోకి వస్తున్నారు. కాబట్టి మీరు ఏం చెప్తున్నారు? మీ దేవుడి వల్ల కలిగే లాభాలు ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను కూడా దేవుణ్ణి నమ్ముకుంటాను అని చెప్పాడట ఆయన. అప్పుడు భక్సింగ్ గారు చెప్పారట, అయ్యా, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎక్కడ కూడా మీకు లాభం కలుగుతుందని కానీ, మీ రోగాలు పోతాయని కానీ, మీ జబ్బులు పోతాయని కానీ, మీ అప్పులు తీరిపోతాయని కానీ, మీరు సుఖ సంతోషాలతో బ్రతుకుతారు అని కానీ ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. మరి అలాగ లేకుండా మరి ఎలా నమ్ముతున్నారు ఇంతమంది? ఎలాగొచ్చేస్తున్నారు మీ దగ్గరికి? వాళ్ళు ఎలాగొస్తున్నారు అది దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. మేమైతే దేవుని వాక్యంలో ఉన్న మాటలనే బోధిస్తాం. బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆ బైబిల్ యొక్క ముఖ్య ఆ కర్త అయిన ఆ దేవుడే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పాడు 3 విషయాలు అని 3 విషయాలు చెప్పారట. మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 16:33 యేసు ప్రభువారు చెప్పిన ఆయన మొదటి మాట, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని అన్నాడు యేసు ప్రభువారు. ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, నన్ను నమ్ముకుంటే మీకు లోకములో శ్రమలే ఉంటాయే తప్ప సుఖం అనేది ఉండదు అని చెప్పాడట దేవుడు. భక్సింగ్ గారు కూడా ఆయనకు అదే మాట చెప్పాడు. దేవుడు నమ్ముకుంటే మీకు ఎలాంటి కలుగుతుంది, అలాంటిది కలుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని బైబిల్లో అలా చెప్పలేదండి. ఇదిగో బైబిల్లో ఉన్న మాట ఇది అని చెప్పాడట. సరే, రెండో మాట చెప్పాడు, ఆయన నమ్ముకున్న తన దాసుడైన ఆయన కూడా ఇలాగ చెప్పాడు అని రెండో మాట చూపించాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు అంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడనమాట. ఎవడైనను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన ఎడల వారు హింస పొందుదురు అన్నాడు ఆయన. సరే, చూపిస్తాను ఆ మాటను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అంటే సద్భక్తితో నిజమైన భక్తిని చేసే ప్రతి ఒక్కరూ హింస పొందుతారట. అంటే మనం చేసే భక్తిలో ఏమి లేదు, యథార్థమైన భక్తి లేదు కాబట్టి మనకేమి లేదు, హింస లేదు. అందుకని ఈరోజు క్రైస్తవులకు ఏమి లేదు తెలుసా? హింస లేవు, వాళ్ళకి బాధలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. ఎందుకు లేవంటారు? వాళ్ళు ఎక్కడ ఆడేది అక్కడ ఆడతారు కదా. అంటే ఏ ఎండగా గుడి కడతారంటారు చూసారా, ఎక్కడికి వెళ్తే అలా మారిపోతారన్నమాట, రంగులు మార్చేవారు. ఇలాంటి వాళ్ళకి బాధలు ఏముంటాయండి? మన పిచ్చి కాకపోతేనే. బాధలు ఎవరికి ఉంటాయో తెలుసా? నిజంగా యేసు ప్రభునందు మారు మనసు యొక్క అనుభూతులకు వచ్చిన వారికి శ్రమలు ఉన్నాయి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింస కలుగుతుంది. ఇప్పుడు 3వ మాట చూపిస్తాను, ఆయన ఏమన్నాడో చూపిస్తాను. దేవుని దగ్గరున్న ఆయన శిష్యుడైన పేతురు ఈ మాట చెప్పారు. ఆయన యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాలు తిరిగిన ఆయన చెప్పిన మాట ఏంటో చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైతే వాడు ఏమనుభవిస్తాడట? బాధను అనుభవిస్తాడట. వీళ్ళండి క్రైస్తవుడంటే. ఇప్పుడు క్రైస్తవులు ఎలాగున్నారు? మనకు కనిపించే క్రైస్తవులు ఎలాగున్నారు? మేడ మీద మేడ, డబ్బు మీద డబ్బు, అబ్బా ఆస్తిని ఎంత సంపాదిస్తున్నారు, ఎంత హాయిగా సుఖపడి బతుకుతున్నారు. అప్పుడు మనకు ఎలా కనపడుతుంది? అదిరా దేవుడు దీవించడం అంటే. అలాగ ఉండాలి దేవుడు బిడ్డలంటే. ఎలాగుండాలా? వాళ్ళు నిజంగా దేవుడు బిడ్డలు అంటారా? అందుకని అంటున్నాడు, ఒక నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం అనేది చాలా కష్టమండి. ఇలాంటి చెడిపోయిన లోకములో పాపాత్ములైన మనుషుల మధ్య ఎక్కడికెళ్ళినా లోకమంతా చెడిపోయిన పరిస్థితుల్లో ఒక నిజమైన క్రైస్తవుడు ఇలాంటి చెడిపోయిన లోకంలో బ్రతకడం అంటే ఎంత కష్టం తెలుసా? దినదినము కూడా
తన్ను తానుగా కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతూ ఉండాలో. ఎందుకో తెలుసా? లోకంలో సామెత చెప్తారు, ఒక ఆడపిల్ల యొక్క జీవితం అంతా ఎలాగుంటుందంటట, ఆకెళ్ళి ముళ్ళు మీద పండా, ముళ్ళొచ్చి ఆకు మీద పండా ఆకే నష్టం అంట. అలాగా ఒక ఆడపిల్ల యొక్క జీవితం అంతలాంటిది అంటారట. అలాగైతే ఒక క్రైస్తవుడి యొక్క జీవితం అంతకంటే ప్రమాదకరమైంది. లోకం మనలోకి వచ్చినా ప్రమాదమే, మనం లోకంలోకి వెళ్ళినా ప్రమాదమే. అవునా? అవునా కాదా? లోకం మనలోకి వస్తే మనం ఏమైపోతాం? లోకస్తుల్లా తయారైపోతాం. మనం లోకంలోకి వెళ్తే వాళ్ళు చూసి లోకస్తుల్లా తయారవుతాం. అంటే ఇప్పుడు ఎలా బతకాలి మనం? రెండూ కష్టమే. ఈ రెండూ కష్టం కాబట్టి ఎంత జాగ్రత్తగా బ్రతకాలంటారు. లోకంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలా, లోకం మనలోనికి రాకుండా కూడా జాగ్రత్తగా ఉండాలా. అంత జాగ్రత్త కలిగిన వారు మాత్రమే ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా చెప్పగలుగుతారండి. లేకపోతే వాళ్ళు దేవుని బిడ్డలు కారు. మనకు కనిపించే వాళ్ళందరూ దేవుడి బిడ్డలు కారు. మన కళ్ళు ఎలాంటివి తెలుసా? లోకంలో సంపాదించిన వాళ్ళే మనకు కనపడుతుంటారు. నిజంగా దేవుని బిడ్డలు అనేవారు వారు కనపడరు. నువ్వు ఏ దృష్టితో అయితే లోకాన్ని చూస్తావో అలాగే నీకు కనపడుతుంది. అందుకనే ఒక నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడూ ప్రశాంతముగా ఉండేవాడు కాదు. క్రైస్తవుడు అనేవాడు ఎన్నో పోరాటాలను కొనసాగించవలసిన వాడు. ఎందుకో తెలుసా? ఎంత పోరాడుతామో అంత గొప్పవాళ్ళం అవుతాం. ఈ రోజున చూడండి, ఈ లోకంలో సంపాదించడానికి రాత్రి లేదు, పగలు లేదు, అది లేదు, ఇది లేదు, సమయం అంటూ మనకు లేదు. ఇంతగా ఎందుకు కష్టపడుతున్నామంటారు అంటాం కదా. ఎంత పిండి కలుపుతామో అంత రొట్టె పెద్ద అవుతూ ఉంటుందట. మనం ఎంత శ్రమ పడుతూ ఉంటామో దాని ఫలితం కూడా అంతే వస్తూ ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడుతూ ఉంటావో దానికి రావాల్సిన డబ్బు అంత తక్కువ వస్తూ ఉంటుంది. అందుకనే కష్టపడే కొలది డబ్బును చూసామనుకో, ఆ డబ్బు ఇంకా శ్రమ పడాలి, ఇంకా శ్రమ పడాలి, ఇంకా సంపాదించాలా, దానికి ఇంకా అంతూ ఆపు ఉండదన్నమాట. సంపాదించడం మొదలు పెడితే ఇంత చాలు అనేది ఏముండదు. ఇంకా అలా చచ్చేదాకా సంపాదిస్తూనే ఉండాలి. ఎందుకంటే దానికి తృప్తి అనేది ఉండదట. ఒక క్రైస్తవుడు అనేవాడు ఈ లోకములో ఇలాంటి శ్రమ పడే సంపాదించాలనుకునేవాడు కాదు. అందుకని అంటాడు, మన ప్రయాసం అంతా ఇక్కడ దాని గురించి కాదు. ఒకవేళ మనము కూడా అందరిలాగే లోకస్తుల్లాగే ఇక్కడ ఎంతో ప్రయాసపడి మేడ మీద మేడ సంపాదించుకొని, డబ్బుల్లో మన డబ్బు మనం ఎక్కువ సంపాదించుకొని, అన్ని రకాలైన ఆస్తిని సంపాదించుకొని సుఖంగా బ్రతకాలనుకుంటే మనం ఏమైపోతాం తెలుసా? ఒకటి మీకు బాగా గుర్తుంది, అందరికంటే మనమే దౌర్భాగ్యం అయిపోతామట. ఇంకో మాట ఉంది, చెప్పనా? సరే, మీకే చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము. ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశారు. ఆ మాట ఏంటో మీకు చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 12:21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండినని చెప్పాను. ఇప్పుడు ఎవరి ఏళ్ళ ధనవంతులు కాదట? మనందరం ఏ ధనవంతులు? మనం ధనవంతులు అవ్వాలా? మనం లోకంలో బతకాలంటే మనకి ఎంత ఉండాలా అంత ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళందరి దృష్టికి మనం ఎలా కనపడ తెలుసా? వాళ్ళండి సంపాదించారు, చూడాలి ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి ఎంత ఉందో, వాళ్ళు ఎంత సంపాదించారో. లోకంలో మనం ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ నేను చెప్తున్నా తెలుసా, మీరు మీ ఎడల మీరు ధనవంతులుగా అవ్వాలి అనుకుంటే ఒకరోజు ఆ ధనవంతుల్లాగే నాశనం అయిపోతారు. ఈ ధనవంతుడు ఏమైపోయాడట? విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొని తన ప్రాణముతో అనుకున్నాడట, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్నాడట. అప్పుడు అన్నట్టు, వెర్రివాడా, ఇవన్నీ నీవనుకుంటున్నావా? ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుపోతున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవను వగుతాయి. అందుకని అంటున్నాడు, ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడి సంపాదించుకున్నాక, ఎంత కష్టపడి కష్టార్జితమైనా సరే ఒకరోజు మనం వదిలిపెట్టుకోవాల్సిందే. ఇది మనది కాదు. బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాను మీకు,
తమది కాని ఉనుకు పట్టు కోసం ప్రయాసపడుతున్నాం మనందరము. ఈరోజు మన ప్రయాసం అంతా ఏంటో తెలుసా? మనది కాని దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. మనం అనుకుంటున్నాం ఈ లోకం నాది, ఈ ఇల్లు నాది, ఇది నాది, అది నాది. మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుడు అంటే, వెర్రివాడా, ఇవన్నీ నావి, నీవి కావు. నేను ఈరోజు రమ్మంటే ఖాళీ చేతులతో నువ్వు వచ్చేయాలా? నువ్వు ఇంత కష్టపడి సంపాదించినది ఏదియూ నువ్వు చేత పట్టుకుని పోలేవు అన్నాడు సొలొమోను మహారాజు. ఈ భూమి మీద అంతటి ధనవంతుడే లేడు కదా. మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, సొలొమోను ఉన్నంత ఆస్తి ఐశ్వర్యము ప్రపంచంలో ఎవ్వరికి కూడా లేరు, అంత ధనవంతులు. ఆనాడు అహష్వేరోషు రాజు 127 దేశాలకు మహాచక్రవర్తి అయిన రాజుకి సన్నబులటు, టోబియా, ఆ అనేక మంది ప్రధాన యాజకులు అందరూ కలిసి అస్తకు ఒక ఉత్తరం రాశాడు. నెహెమ్యా మందిరం గోడలను కడుతున్నప్పుడు, రాజా, వీళ్ళ కానీ మందిరాన్ని కానీ తిరిగి కట్టారు అంటే మీకు పన్ను చెల్లించరు, అంతేకాదు మీకు లోబడరు. వీళ్ళు చాలా కఠినాత్ములైన మనుషులు. ఒకవేళ మీరు తెలియాలి అనుకుంటే వీళ్ళ చరిత్ర చూడు. వీళ్ళని పరిపాలించిన రాజులు సామాన్యులు గారు. ఏలో ఎంత ఐశ్వర్యవంతులో, ఎన్ని రాజ్యాల్ని ఎన్ని దేశాలని జయించిన వారు ఇప్పుడు ఇలా ఉన్నారన్నా. వీళ్ళ చరిత్ర చూడు ఒకసారి. వీళ్ళ చరిత్ర చూస్తే నీ తండ్రి కూడా అడ్లుపోయాడు వీళ్ళ చరిత్ర చూసి. జాగ్రత్త అని చెప్పారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు సామాన్యమైన జనులు కాదు. వారు ఐగుప్తు నుంచి కనాను దేశం బయలుదేరి వెళ్తున్నప్పుడు 40 సంవత్సరాల్లో వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని జయించుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు జయించినదంటూ ఏమీ లేదు. అక్కడ వారి సరిహద్దులు రాస్తాడు. దాను మొదలుకొని బేర్షెబా వరకును, యూఫ్రటీస్ సముద్రం మొదలుకొని పలానా దేశం వరకు, సముద్రం వరకు వీళ్ళ సరిహద్దులు విశాలపరిచారట. ఇశ్రాయేలు దేశం యొక్క విశాలత చాలా పెద్దది. అన్ని రాజ్యాలు జయించారు వారు. అలాంటి వారు. అందుకని ఆయన అంటున్నాడు, ఈ సొలొమోను ఇంత సంపాదించి, ఇంత ఐశ్వర్యవంతుడై, ఇంత సకల విద్యా జ్ఞానం కలిగిన వాడై ఉండి ఆఖరికి ఈయన ఒక మాట చెప్పాడు. ప్రసంగి, పరమగీతాలు, సామెతలు ఆయన రాసినప్పుడు ప్రసంగి గ్రంథము అతని చివరి కాలంలో రాశాడనమాట. అంటే తన వృద్ధాప్యంలో రాసిన మాటలు ఇవన్నీ. నేను అన్నిటినీ అనుభవించిన తర్వాత నేను తెలుసుకున్న ఫలితం ఇదే. ఎన్నో సంపాదించాను, జ్ఞానాన్ని సంపాదించాను, ఐశ్వర్యాన్ని సంపాదించాను, వెండిని బంగారాన్ని సంపాదించాను, కోటలు కట్టించుకున్నాను, అనేక మంది భార్యలను, అనేక మంది ఉపపత్నులు పెళ్లి చేసుకున్నాను, అనేక మంది దాసులు దాసురాండ్రులు నాకున్నారు. నాకంటూ ఏది తక్కువ లేదు. కానీ నేను తెలుసుకున్నది ఏంటో తెలుసా? ఒకటి అన్నాడు ఆయన. సరే, ఆ ఒకటి ఏంటో చూపిస్తాను. అంటే చాలా ఒకట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆయన చెప్పింది ఏంటో చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనమండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. ఆయన అంటున్నాడు సొలొమోను, సూర్యుని కింద మనిషికి లాభకరమైనది ఏదీ నాకు కనబడలేదు. ఈరోజు మనం ఎలా అనుకుంటున్నాం తెలుసా? అదేంటి, ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఈరోజు మనం ఎన్నిటినీ మనం లాభంగా సంపాదించుకుంటున్నాం. అది ఉంటే మంచిది, ఇది ఉంటే మంచిది, అది ఉంటే మంచిది, అలా సంపాదించుకుంటే మంచిది, ఇలా సంపాదించుకుంటే మంచిది. మనకు అన్ని లాభసాటి. ఈయన అన్నాడు. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. ఈయనేమన్నాడు ఆఖరికి చూపిస్తాను. 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనమండి. ప్రసంగి 5:15. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును.
తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఆఖరికి ఈయనేమన్నాడు తెలుసా? నేను తెలుసుకున్న ఫలితం ఏంటి అంటే, తల్లి గర్భం నుంచి నేను ఏ రీతిగా దిగంబరిగా వచ్చానో మరలా దిగంబరిగానే నేను పోతాను. నేను ప్రయాసపడి సంపాదించుకున్న దాంట్లో ఏదియూ నేను చేత పట్టుకొని పోలేను. ఇదియు గాలికై ప్రయాసపడినట్లుగా నేను కష్టపడుతున్నాను. దీనివల్ల నాకు లాభం ఏంటి? అందుకనే ఒక నిజమైన దేవుని బిడ్డ ఈ లోక సంబంధించిన సంపద కొరకు ప్రయాసపడేవాడు కాదు. వాడు క్రైస్తవుడే కాదు. వాడెప్పుడూ కూడా నిజమైన సంపదను సంపాదించుకునేవాడు, వాస్తవమైన దాన్ని సంపాదించుకునేవాడు. అందుకని అంటాడు కదా, మనందరము వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, నశించిపోయే జీవం కొరకు కాదు మనం ప్రయాసపడేది. అర్థమైందా? మనందరము నిలిచి ఉండే జీవం కొరకు ప్రయాసపడుతున్నాం. అందుకని అంటాడు యేసుప్రభువారు, లేక ఆయన బిడ్డలైన వారు, ఆయన దాసులైన వారు, వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? వాస్తవమైన జీవం కొరకు సంపాదించండి, దాని కొరకు సంపాదించండి, క్షయమైపోయే దాని కొరకు కాదు మీ ప్రయాసము అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను ఆ మాటను. వాళ్ళు ఏం చెప్పారో మీకు చూపిస్తాను. మనం దేవుని యొక్క బిడ్డలుగా యేసుప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్నాం కాబట్టి వారేమన్నారో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనమండి. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూసారా అన్నాడు. మీ ప్రయాసము దేని కొరకు ఉండాలట? ప్రభువునందు మీ ప్రయాసం ఉండాల. నువ్వు ప్రభువు కోసం ఎంత ప్రయాసపడతావో ఆ పడిన ప్రయాసానికి కావలసిన ఫలితాన్ని నువ్వు సంపాదించుకుంటావు. అదనమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా నశించిపోయే ఈ లోకం కొరకు కానీ, నశించిపోయే క్షయమైపోయే ఈ లోక సంబంధమైన ఆస్తుపాస్తుల కొరకు కానీ, నశించిపోయే శరీరము కొరకు కానీ, ఈ యొక్క జీవం కొరకు, అంటే శరీర సంబంధమైన జీవం కొరకు మనం ప్రయాసపడేవారం కాదు. ఈ ప్రయాసము వ్యర్థమే. అర్థమైందా? దీని కొరకు కాదు నువ్వు ప్రయాసపడవలసింది. నువ్వు ప్రయాసపడవలసింది వాస్తవమైన జీవము. అంటే శరీరం మరణించిన తర్వాత ఆత్మ ఎల్లప్పుడూ జీవించేది కాబట్టి ఆ ఆత్మకు కావలసిన వాటిని నువ్వు సమకూర్చుకోగలుగుతున్నావా? శరీరానికి కావలసిన వాటిని సమకూర్చుకుంటున్నావు ఈ లోకంలో. దానికి కావలసిన బట్ట, తనకు కావలసిన తిండి, తనకు కావలసిన ఆహారము, తనకు కావలసినవన్నిటినీ సంపాదించుకుంటున్నావు ఈ లోకంలో. మరి అలాగే నీ ఆత్మకు కూడా కావలసిన వాటిని ఎందుకు సంపాదించుకోవట్లేదు? వాటిని ఇక్కడే సంపాదించుకోవాలా? మనం చనిపోయిన తర్వాత ఏమీ సంపాదించుకోవడానికి అవకాశం లేదు, బ్రతుకుండగానే సంపాదించుకోవాలి. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడూ సుఖమైన జీవితాన్ని కానీ, సుఖమైన నిద్రను కానీ ఎప్పుడూ పొందడు. వీడు క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడూ పోరాటం కలిగిన జీవితం. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా జీవితంలో అన్ని సమస్యలే. ఓ క్రైస్తవ జీవితం అంటేనే పోరాటముతో కూడిన జీవితము. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, ఆయన చనిపోయే ముందు చివరి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడనమాట, తిమోతి, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించుకుని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు ఆయన అంటాడు, నేను ప్రభువులో మంచి పోరాటం పోరాడేశాను, నా పందాన్ని నేను నెగ్గేశాను. నేను ఏమైతే ఈ లోకంలో నేను అనుభవించాలనుకున్నానో, పొందాలనుకున్నానో వాటిని అన్నిటినీ ప్రభువు కోసం అనుభవించాను. అందుకనే ఎంత ప్రయాసపడతామో
ఎంత శ్రమ పడతామో అంత ఫలితం ఎక్కువ ఉంటుంది. మీకు ఒకసారి చెప్పాను, అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటాడు. ఆయన నేను అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే, కానీ ఈ రెండిటి మధ్య నేను నలిగిపోతున్నాడట. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాడట. బ్రతకడం క్రీస్తే, చావైతే మరి లాభం. మరి అప్పుడు ఏం కోరుకోవాలా? మరీ లాభమైందే కోరుకోవాలా. కానీ ఎందుకు కోరుకోవట్లేదంటే ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాడట. అటు చావాలి అని లేదు, ఇటు బ్రతకాలి అని లేదు. ఏం చేయాలా? బతుకుదాము అంటే బ్రతకడానికి లోకమంతా సమస్యలతోటే ఉండిపోయింది, నాకు వ్యతిరేకంగానే ఉంది. లేదు చచ్చిపోదాము అంటే ఇంకా నేను చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. కాబట్టి ఏం చేయాలా? నేను చావును కోరుకోవాలా, బ్రతుకును కోరుకోవాలా? ఈ రెండిటి మధ్య నలుగుతూ ఆయన ఒక మాట అన్నాడు, నేను చావడం కంటే బ్రతకడమే నాకు మంచిది అన్నాడు. అవునా? నేను చావడం కంటే బ్రతకడమే నాకు మంచిది అన్నాడు. ఎందుకు బ్రతుకును కోరుకున్నాడంటే ఆయన అక్కడ అంటాడు కదా, నేను చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఈ భూమి మీద నేను ఇంకా బ్రతికి ఉండాలి. నేను బ్రతుకుంటే ఏం చేస్తాను తెలుసా? ఇంకా దేవుని కొరకు ఎక్కువగా శ్రమ పడతాను. అలా శ్రమ పడిన కొలది నాకేముంది? ఇంకా నాకు ఎక్కువ ఆశీర్వాదము, బహుమానం ఉంది. కాబట్టి నేను బ్రతికుండడమే నాకు మేలు అంటాడు ఆయన. సరేనా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 1-23. ఈ రెండిటి మధ్య ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇటు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లును, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తమును నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. చూడండి, ఇంకొక మాట అంటాడు ఆయన, 22వ వచనం. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచుట లేదు. నేను శరీరమందు జీవించి ఉండడమే నాకు ఫలసాధనం ఎక్కువ అవుతుంది. నేను సంపాదించుకోవడానికి నాకు ఎక్కువ అవకాశము. కాబట్టి భూమి మీద ఇంకా నేను బ్రతికున్నాను అంటే నేను ఎక్కువ దేవుని కొరకు ప్రయాసపడతాను. నేను ఎంత దేవుని కొరకు ప్రయాసపడతానో నేను చనిపోయిన తర్వాత నేను పడిన ప్రయాసానికి కావలసిన బహుమానాన్ని అంత పొందుతాను. కాబట్టి నేను దేవుని కొరకు ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితకాలం అంతట్లో నేను దేవుని కొరకు ప్రయాసపడతాను, శ్రమ పడతాను. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా మనము శ్రమ పడేవారము. ఆయన అంటాడు, ఈ అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, తిమోతి నువ్వేం చేయాలో తెలుసా అని ఈయనకి ఈ మాట అంటాడు. ఆయన ఏమంటాడో చూడండి, మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం. అయితే క్షమించండి, 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా
జరిగించుము. అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు దేవుని కొరకు ఏమవ్వాలో తెలుసా? శ్రమపడు, ఒక సువార్తికునిగా పనిచేయి. ఇది నీ పని. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న నీ జీవితంలో దేవుని కొరకు శ్రమ పడడానికి ప్రయత్నించేయి. ఈరోజు మన శ్రమ అంతా శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే శ్రమ పడుతున్నాం. ఈరోజు మన శ్రమ అంతా దేని కొరకు చేస్తున్నామంటే మనం బ్రతకడం కొరకు శ్రమ పడుతున్నాం. మనం బ్రతకడం కొరకు శ్రమ పడిన దానికి దేవుడు ఏమీ జీతం ఇవ్వడం. నువ్వు శరీరం కొరకు బ్రతికిన ఆ బ్రతుక్కి దేవుడు ఏమీ జీతం ఇవ్వడు. అయ్యా నా భర్తను నేను పోషించుకున్నాను, నా భార్య కొరకు నేను పోషించుకున్నాను, నా పిల్లలు పోషించాను, నా సంసారాన్ని ఇంతగా చూసుకున్నాను, భూమి మీద నాకు ఏ బాధ్యతనైతే అప్పగించావో ఆ బాధ్యతను నేను చేశాను తండ్రి అని అంటాడట. అవన్నీ ఎవరి కోసం చేసావు? నీ శరీరం కోసం చేసుకున్నావు. నా కోసం ఏమైనా చేసావా? నేను నిన్ను పుట్టించినప్పుడు ఒక పని కొరకు నిన్ను పుట్టించాను. నేను చెప్పిన పని నువ్వు చేసావా? అది నాకు చెప్పు. నేనేం చేయమన్నాను, నువ్వేం చేసావు? సరే, ఈరోజు మనందరం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు ఏ ఉద్దేశం చేత మనల్ని పుట్టించాడో ఆ పని మనం చేస్తలేదు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఏ ఉద్దేశం చేత పుట్టించాడో అది చేయకుండా మన సొంత ఉద్దేశ ప్రకారంగా జీవించాలనుకున్నాం. మన సొంత ఉద్దేశం ఏంటో తెలుసా? నా వాళ్ళను నేను పోషించుకోవడమే నా ఉద్దేశం అంతే. ఎందుకంటే మరి దేవుడు అలాంటిదప్పుడు నాకు ఎందుకు ఇచ్చాడు వీళ్ళందరినీ? నాకు పెళ్ళింది చేశాడు, నన్ను ఎలాగెందుకు పుట్టించాడు, వాళ్ళని ఎందుకు ఇచ్చాడు, వీళ్ళని ఎందుకు ఇచ్చాడు? దేవుడు అంటాడు, నువ్వు ఎవరు ఎలాగూ పుట్టినా దేవుడు నిన్ను ఏ ఉద్దేశం చేత పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని మాత్రం నువ్వు నెరవేర్చాలి. నువ్వు తప్పదు. అసలు దేవుడు నిన్ను ఎందుకు భూమి మీద పుట్టించాడు? అందుకే కదా మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభువారు చివరగా ఆయన ప్రార్థన చేశాడు. ఇది చివరి ప్రార్థన అన్నమాట. ఆయన చాలాసేపు ప్రార్థన చేశాడనమాట. ఈ ప్రార్థనలో ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒక మాట అన్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలండి. 17వ అధ్యాయము యోహాను సువార్త 3-4 వచనాలు. అద్వితీయ దేవుడివైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఆ పని నేను సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచాను. అది ఈరోజు మన ద్వారా దేవుడు ఏం మహిమ పొందుతున్నాడు అంటావు? మన ద్వారా దేవుడు ఎక్కడ కనపరచబడుతున్నాడు అంటావు? మన ద్వారా దేవుడిని ఎక్కడ చూపిస్తున్నామంటావు? ఏది నువ్వు చేసేది? ఎక్కడైనా నేను కనపడాలా, మేము ఉండాలా, నా కుటుంబం ఉండాలా, ఈ తాపత్రయంలోనే బతుకుతున్నామే తప్ప నేను కాదు, నా తండ్రిని ఎక్కడ నేను మహిమపరచగలుగుతున్నాను, నా తండ్రిని నేను ఎక్కడ చూపించగలుగుతున్నాను? ఏది నేను ఏ పని కొరకు దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను ఏం చేయమంటున్నాడు, నేనేం చేస్తున్నాను? అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నప్పుడు అంటున్నాడు, తిమోతి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? ఎందుకు రక్షించాడో తెలుసా? ఈ పనిలోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? కాబట్టి నీవు శ్రమపడు, దేవుని కొరకు శ్రమపడడానికి ప్రయత్నించాయి. ఇది ఆయనకి ఇష్టమైనది. దేవుడికి ఇష్టమైనది ఏంటో తెలుసా? ఆయన కొరకు శ్రమ పడేవారంటే ఆయనకి ఇష్టం. ఈ లోపల చూడండి, మన పిల్లలు మన కొరకు ఎక్కువ కష్టపడుతున్నారు అనుకో, వాళ్ళంటే మనకి అంత ఇష్టం. మన కొరకు సంపాదించే వాళ్ళకి మనం ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళు అడక్క ముందు అన్నీ చేసి పెడుతూ ఉంటాం. ఇప్పుడు మన కొడుకో మన కూతురు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు అనుకో, వాళ్ళు చేసిన డబ్బులు మనం పంపిస్తున్నారు అనుకో, వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గరికి వస్తున్నారనుకో చూడడానికి మనం ఏం చేస్తాం? ఎన్ని చేసి పెడతాం వాళ్ళకి. ఎందుకు చేసి పెడతాం? మా కోసం సంపాదించే వాళ్ళకి మేం చేయమా? వాళ్ళని ఎంత ప్రేమిస్తావు చూడు.
మరి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నువ్వు నా కొరకు ఏం చేసావు? అందుకని అంటున్నాడు, పోయి నిద్రపోతా. అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? అసలు నువ్వు ఎలా నిద్రపోతున్నావు? అసలు నీకేమైనా విచారము కానీ, చింత కానీ, భారము కానీ, బాధ్యత కానీ నీకేమైనా ఉందా? అసలు ఏమైనా ఉంటే నువ్వు ఇలా నిద్రపోతావా? నీకేమీ లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నావు. యేసుప్రభువారు తన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడితో ఇలాగ చెప్పాడు. ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 20 37 వచ్చినవండి. 14:37. మరలా ఆయన వచ్చి వారి నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? యేసుప్రభువారు సీమోనుతో అంటున్నాడు, సీమోను, అసలు ఎలా నిద్రపోతున్నావు? అసలు అది నిద్రపోయే సమయం అంటావా? యేసుప్రభు ఎంత వేదన పడి ఏడుస్తున్నాడో కదా. అక్కడ అంటాడైనా, ఆయన చెమట నేలన పడుచున్న రక్తముగా మారిపోతుందంట. ఆయన ఎంత వేదన పడి ఏడుస్తున్నాడో, ఆయన అంత వేదనతో ఆయన ఏడుస్తూ ఉంటే ఏం చేస్తున్నారట? హాయిగా నిద్రపోతున్నారట. అందుకనే సీమోను పేతురుతున్నాడు, సీమోను, ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఇక నేను ఉండను మీ మధ్య, ఇంకొద్ది క్షణాలలో నేను అప్పగించబడుతున్నాను. వారు నన్ను తీసుకొని పోతారు, నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను చిలివేసి చంపేస్తారు. నేను మీ నుండి దూరం అయిపోతున్నాను. అందుకే నేను ఎంతో వేదన పడుతున్నాను. కానీ మీకు ఆ చింత లేదు, మీకు ఏమాత్రం కూడా భారం లేదు. ఒక్క గడి అయి నిన్ను మేలుకొని ఉండలేరా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఒక్క గడి అయినా నాతో నువ్వు మేలుకొని ఉంటున్నావా? ఎలా నిద్రపోతున్నావు? నీకు నిద్ర ఎలా పడుతుంది? ఎందుకో తెలుసా? నీ మీద నేను ఎంతో భారము పెట్టాను. నీకెంతో బాధ్యత ఉంది. నువ్వేమీ బాధ్యత భారము లేని వ్యక్తివి కాదు. దేవుడు మనందరి మీద ఒక బాధ్యతను పెట్టాడట ఆయన. అవునా? మన మీద ఏ బాధ్యత ఉందంటారు? మనకైనా బాధ్యత ఉందంటారా? మనకుందా? ఏంటి చెప్పండి, మనకేం బాధ్యత ఉంది? సువార్త బాధ్యత, ఇంకా ప్రార్థన బాధ్యత, ఇంకా ఏంటి మన బాధ్యతలు ఏంటి? సరే, మన బాధ్యతలు ఏంటో మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఇంకా దేవుడు అంటున్నాడు, మీ మీద నేను ఒక బాధ్యతను పెట్టాను. నేను ఏ బాధ్యతనైతే చేసి వెళ్ళానో, నా తండ్రి నాకేమైతే అప్పగించాడో ఆ పనిని చేసి మరలా మిగిలిన పనిని మీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను నేను. ఇది మీరు సంపూర్తి చెయ్యాలా, ఇది మీ బాధ్యత అన్నాడు ఆయన. సరే, ఆయనకున్న భారం ఏంటి, మనకేం బాధ్యతను అప్పగించాడో చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 వచ్చినవండి. 9:6. సరే కూర్చో. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద ఆయనకేముందట? ఏంటి ఆయన రాజ్యభారం? ఆయనకి ఏ భారం ఉందట కుమారుడికి? ఏ రాజ్యం మీద? అందుకని పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు? ఆయన
నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. నీ రాజ్యం ఎక్కడ ఉంది చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా రాజ్యము మీరు చూసినట్లుగా కనిపించే రాజ్యం కాదు. అదే అన్నాడు కదా, నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యం అయితే నా సైనికులు కూడా నా తరపున వాళ్ళు మీతో పోరాడతారు. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైన రాజ్యము. ఆ పర సంబంధమైన రాజ్యము విస్తరించడం కొరకే నేను ప్రయాసపడుతున్నాను. అందుకనే యేసుప్రభువారు కూడా ఆయన సువార్త ప్రారంభించినప్పుడు అదే మాట చెప్పాడు కదా. యేసు ఆయన సువార్త ప్రారంభించి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడట. ఆయన యేసుప్రభువారు ఈరోజు భూమి మీద సువార్త ప్రారంభించడమే తండ్రి యొక్క రాజ్యాన్ని భూమి మీద తీసుకుని వచ్చి అనేకుల్ని ఆ రాజ్యంలో చేర్చాలని ఆయన ఆశ. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన తండ్రి యొక్క రాజ్యములోనికి అనేక మందిని చేర్చడం కొరకు 3.5 సంవత్సరాల ప్రయాసపడి రాత్రనక పగలనక అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందికి దేవుని యొక్క సువార్తను అందించి అనేక మందిని తండ్రి యొక్క రాజ్యములోనికి చేర్చడానికి ప్రయత్నం చేశాడు. ఆఖరికి తన ప్రాణాన్నే వారి కొరకు బలిగా అప్పగించాడు ఆయన. ఇంకా అనేక మందిని సంపాదించుకోవడం కొరకు ఆయన తన ప్రాణాన్నే ఇచ్చేసాడు. ఆయన అన్నాడు, నేను దేని కొరకైతే నేను శ్రమపడి నేను చనిపోయి నా ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి వెళ్ళిపోయానో ఆ బాధ్యతను నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ వంతులో ఆ తండ్రి యొక్క రాజ్యము కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నావు? నువ్వేం కష్టపడుతున్నావు? ఆ తండ్రి యొక్క రాజ్యములోనికి అనేక మందిని చేర్చడం కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన అంటున్నాడు, ఆ రాజ్యం కొరకు నేను ఏం చేశానో తెలుసా అని. రెండో మాట కూడా చూపిస్తాను మీకు. ఆయన భుజం మీద గొప్ప రాజ్యభారం ఉంది కదా, ఆ రాజ్యాన్ని సంపాదించడం కొరకు, అంటే ఆ రాజ్యంలోనికి అనేక మందిని తీసుకురావడం కొరకు ఈయన ఏం చేశాడో చూపిస్తాను. ప్రకటన 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమండి. 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన తన తండ్రి అయిన దేవునికి మన అందరిని ఏం చేశాడట? ఒక రాజ్యముగా చేశాడు. ఒక రాజ్యంగా చేయడానికి ఏం చేశాడట? ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించాడట. తన రక్తాన్ని చిందించాడండి తండ్రికి ఒక రాజ్యాన్ని సాధించడం కొరకు. అందుకంటాడు, రాజ్యాలు ఊరికినే కట్టబడవట. రాజ్యాలు కట్టబడాలంటే అనేకుల యొక్క రక్తాలు చిందించబడాలట. అంత తేలిక. ఒక రాజు రాజ్యం కట్టాలి అంటే ఎన్ని యుద్ధాలు చేయాలి, ఎంతమందిని చంపాలి. ఊరికినే అవ్వదు. అంటే కదా, మన స్వాతంత్ర్యం తీసుకురావడం కొరకు, మన భారతదేశాన్ని స్థాపించడం కొరకు ఎంతమంది మరణాలు, ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు మన దేశం ఎలాగొచ్చింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా తండ్రికి ఒక రాజ్యాన్ని స్థాపించడం కొరకు నేనెంత చేశానో తెలుసా? ఆఖరికి ఆ రాజ్యము కొరకు నా ప్రాణాన్నే బలిగా అప్పగించాను. ఆ రాజ్యములో నువ్వు చేరి నువ్వేం చేస్తున్నావు? అసలు ఎక్కడ పోరాడుతున్నావు? ఆ రాజ్య స్థాపన కొరకు నువ్వేం చేస్తున్నావు? అసలు ఏమైనా నీకు ప్రయాసం ఉందా? ఏమైనా కష్టం ఉందా? ఆ రాజ్య సంపాదన కొరకు, ఆ రాజ్యములో అనేక మందిని చేర్చడం కొరకు ఏది నీ బాధ, ఏది నీ ప్రయాసం? ఎందుకో తెలుసా? ఈరోజు చెప్తాను. ఈరోజు భారతదేశంలో క్రైస్తవులే ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకు ఉండొద్దు అంటున్నారు? వీళ్ళు వాళ్ళ ఆస్తిని తీసుకున్నారా? వాళ్ళకి ఏమైనా అడ్డొచ్చారా? మరి ఏమి ఇచ్చాను? అసలు క్రైస్తవుడు అంటే వెళ్ళాడు, ఓ చెంపే కొడుతూ ఇంకో చెంప తిప్పివాడు, అసలు ఎన్నెన్నో మారు మాట ఆడినవాడు. అలాంటి వాళ్ళు ఎందుకు వద్దంటారు వీళ్ళు? ఏమండి కొంచెం నాకు చెప్పండి.
వీళ్ళు అనేక మందిని దేవుడితో తిప్పేస్తున్నారు. తిప్పితే వీళ్ళకి నష్టం ఏంటి? ఏమండి? ఒకప్పుడుకి మన హిందూ మతంలో ఇంకెవరు ఉండరు, అందరూ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతే హిందూ మతం ఉండదు. అలా హిందూ మతం లేకపోతే క్రైస్తవులే ఎక్కువైపోయారు అనుకోండి, మనం తక్కువైపోయామనుకో, ఒకప్పుడు మనల్ని ఏం చేస్తారు? వీళ్ళు అనగదొక్కేస్తారు. అదే కదా అలా భయం అంతా ఏంటంటే, ఏ మతం వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని అనగదొక్కేస్తారు. అదే కదా వీళ్ళ భయం అంతా ఏంటంటే, వీళ్ళు అలాగే వచ్చారు కదా. ఈ హిందువులు అనేవారు సింధు నాగరికతల నుంచి వాళ్ళని చంపేసి వీళ్ళు పైకి వచ్చారన్నారు కదా. ఇప్పుడు హిస్టరీ చెప్తూ ఉంటే వీళ్ళు చేసింది అది. కాబట్టి ఈనాడు మరలా క్రైస్తవులు మన దేశంలో ఎక్కువైపోతే రేపు వాళ్ళ మనలో తొక్కేసి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడే క్రైస్తవ మతాన్ని ఆపేయాలి, వీళ్ళు పెరగకూడదు అన్నారు. అది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు లోకంలో ఎలాగుందో తెలుసా? ఎందుకు దేవుడు మనకు ఎలాంటి బాధ్యతను అప్పగించాడు, మనం చేయవలసిన పని ఏంటో 2 విషయాలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మొదటి వచనమండి. 54:1 గొడ్రాల పిల్లలను కననిదాన జయకీర్తన ఎత్తుము, ప్రసవ వేదన పడినదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సమసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలే విస్తారములగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు లోకంలో ఎవరున్నారో తెలుసా? సమసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలే విస్తారంగా ఉన్నారంట. అంటే ఈ రెండింటికి అర్థం ఏంటి? సరే, ఇంకా విపులంగా చెప్తాడు ఆయన ఇదే మాటను. ఆయన ఇంకా విపులంగా చెప్తాడు. ఆ మాట ఏంటో చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనమండి. గలతీ 4:27. ఇందుకు కనని గొడ్రాల సంతోషపడుము, ప్రసవ వేదన పడిన దానా బిగ్గరగా కేకలు వేయుము. యాలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలే ఎక్కువ అవుతున్నారు అంటున్నాడు ఆయన. అందుకని అంటారు, అంటే ఈరోజు లోకం ఎలాగుందంటే, దేవుని నమ్ముకున్న వారి కంటే దేవుని ఎరగిన వారే ఎక్కువ ఈ భూమి మీద ఉన్నారు. వీళ్ళు చేసే పనులన్నీ ఎలాగుంటాయి? భర్త లేని స్త్రీకి పిల్లలు పుడతారు. ఇప్పుడు భర్త లేని స్త్రీకి పిల్లలు ఎలా పుడతారండి? పుట్టడానికి అవకాశం లేదు. పుట్టారనుకోండి, ఎలా పుడతారు? ఈ మీద అక్రమమైన సంబంధం పెట్టుకుంటేనే పుడతారు, అంతే తప్ప ఎవరికైనా పుట్టరుగా. ఇప్పుడు అక్రమమైన సంబంధం పుట్టిన పిల్లలు ఎలా పెరుగుతారు? అలాగే పెరుగుతారు. వాళ్ళమ్మ ఎవడకు పుట్టేవారంటే మీ బాబు ఎవడో చెప్పదు. ఎందుకు చెప్పదు? చెప్తే అవమానం. వాళ్ళ తండ్రి పేరు, ఆయన పేరు ఎక్కడ పోతుంది? ఎవడికి పుట్టాడో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. వీడు ఎలా పెరుగుతాడు అంటే విచ్చలవిడిగా పెరుగుతాడు అనమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో ప్రతి స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి, ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ఉండాలి అనేది ఎందుకు పెట్టాడు అంటే, దేవుడు ఒక క్రమం అంటూ ఉండాల. అక్రమముగా పెరగకూడదు, అక్రమంగా పుట్టకూడదు పిల్లలు. అందుకనే భూమి మీద మానవులకు వివాహం అనేది ఎందుకు పెట్టాడు అంటే, ఈ వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని బైబిల్ గ్రంథంలో అంటారు కదా, వివాహం చేసేటప్పుడు వివాహం అన్ని విషయంలో అది ఎంత ఘనమైనదంటే ఇక దానికి మించింది ఏది లేదు, అంత ఘనమైందంట. ఏడు పెళ్ళే నిజమేనంట. ఆ పెళ్ళిలో ఉన్నంత ఘనత ఇంక దేంట్లోనే పెట్టలేదు దేవుడు. ఎందుకు అలా పెట్టాడో తెలుసా? ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఇలాగ క్రమబద్ధీకరణగా పెరగాల. ఈ లోకంలో ఒక పక్షుల్లాగా జంతువుల్లాగా పెరగకూడదు మనుషులు ఎలా పెరగాలి అంటే ఒక దైవత్వముగా తల్లి తండ్రుల మధ్య వారు పెరగాలన్నమాట. అలా పెరిగిన వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? వాళ్ళకి మంచి చెడ్డ అనేది తల్లిదండ్రులు ఇరువురు వాళ్ళకి
బోధిస్తారట. తల్లి తండ్రి లేని అనాథలుగా పెరిగే వాళ్ళు ఎలా పెరుగుతారో తెలుసా? వీళ్ళకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ గద్దింపు వీళ్ళకి తెలియదు కాబట్టి విచ్చలవిడిగా పెరుగుతారనమాట. అందుకనే ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాగున్నారో తెలుసా? ఎవరి మాట వెంటలేదు, విచ్చలవిడితనంలో పెరుగుతున్నారు. అందుకని అంటున్నాడు, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలే ఎక్కువగా ఉన్నారు. మరి ఇప్పుడు మనమేం చేయాలా? మనమేం చేయాలా? నిజమే. ఇప్పుడు అని అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మీరేం చేయాలంటే నా రాజ్య స్థాపన మీరు చేయడం కొరకు అనేక మంది పిల్లల్ని మీరు కనాలా. ఒకప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంటికి మీరు ఎంతమందిని కంటే అంతమందికి మీకు ఎన్ని పథకాలు ఇస్తాను అని చెప్తున్నారు. ఒకప్పుడు ఈయన ఏమన్నాడు? ఇంటి ఒకళ్ళ కంటే ఇంకొకరు ఎక్కువ కనకూడదు, ఇంటికి ఒకలే ఉండాలా. ఆయన కూడా ఎంతమందిని కన్నాడు? చంద్రబాబు నాయుడు గారి పిల్ల ఎంతమంది అండి? ఒక్కడే కదా, ఇంకెవరు లేరు ఆయనకి. అంతేనా? ఇంకా ఉన్నారా? చంద్రబాబు నాయుడుకి ఒకటే కొడుకండి, ఆయనే కదా ఇప్పుడు మంత్రి. ఆయన ఒక్కడే కన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఇంటికి నలుగురిని కానండి, ఆరుగురిని కానండి, మీకు కావాల్సిన అన్నీ మేము ఇస్తామన్నాడు. ఎందుకు? అంతమంది మీరు కంటే అంతమందికి మేము ఈ ఇచ్చేవా దానివల్ల రేపు మాకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. అదే ఆయన బాధ అంతా. అర్థమైందా? సంతానాన్ని ఎందుకు కనమంటున్నాడంటే అందుచేత ఆయన కొరకు కనమంటున్నాడు. ఇప్పుడు ఎవరికంటాడు? ఆయన చెప్పునా కనరు. ఎందుకో తెలుసా? ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా ఒకళ్ళు పెంచడమే కష్టమంటే ఇంక నలుగురిని ఎక్కడ పెంచగలరు? ఇది సాధ్యమా? చెప్పడం వల్ల చెప్తారు. ఆయనకి అనమని ముందు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఒకరిని కనడం కాదు, ఆయన ఇంకో నలుగురిని కని ఉంటే తెలిసి వచ్చును. మాకు చెప్తున్నప్పుడు నలుగురిని కనమని చూసారా? అందుకనే ఈరోజు ఒక దేవుని బిడ్డ నీ మీద నా మీద దేవుడు ఒక రాజ్య భారాన్ని పెట్టాడు. ఈ రాజ్యములోనికి అనేకులు మనం చేర్చవలసిన వారు. ఈ పని చేయకుండా మనకు ఎలా నిద్ర పడుతుంది? మనం ఎలా నిద్రపోతున్నాం? అసలు మనకి నిద్ర పట్టడానికి గల కారణం ఏంటి? అసలు మనకి ఈ విచారం ఉందంటావా? ఈ చింత ఉందంటావా? అసలు నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ బంధువుల గురించి కానీ అసలు నీకేమైనా చింత ఉందా? ఎప్పుడైనా వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావా? ఎప్పుడైనా నువ్వు వాళ్ళ కోసం ఏడ్చావా దేవుడి దగ్గర? ఏది నీ భారం మీద? అసలు నీ కుటుంబం కొరకే నీకు భారం లేకపోతే ఇక బయట వాళ్ళ కోసం నువ్వేం పట్టించుకుంటావు? అసలు నీకేదా చింత? అర్థమైందా? అందుకనే యోనా వలె మనం ఏం చేస్తాం తెలుసా? నిద్రపోతున్నాం. యోనా నిద్రపోతున్నాడట. ఆయన అనుకున్నాడు దేవుడు ఆయన నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్నాడట. ఎందుకు వెళ్తున్నాడు యోనా? ఇప్పుడు ఈయన ప్రవక్త. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు ఇలా చెప్పు అని చెప్పాడు. ఈ నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి ఎందుకు పోవాలనుకున్నాడు? ఏమండి చెప్పండి, పర్లేదు. దేవుడి యొక్క మాట వినకుండా ఇంకా బెదరా దేవుడు మాట మీద నిలబడ్డ కాబట్టి అందుకనే ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. ఇంకా నినివే ప్రజలు బహు దుర్మార్గులు కాబట్టి నేను చెప్పింది వాళ్ళు వినరనా? యోనా ఒక ప్రవక్త అయ్యండి ఎంత దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో తెలుసా? నినివే పట్టణందరిని చావును కోరుకున్నాడు. వాళ్ళు నాశనమైపోవాలని కోరుకున్నాడు ఆయన. లేకపోతే ఈయనకి బాధ ఏముంది? ఆయన వెళ్ళొచ్చు కదా. వాళ్ళు మారడం ఈయనకి దేవుడికి మంచిది కదా. దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణాలు చాటింపోయి వాళ్ళు మారతారో మారో నీకు అనవసరం చెప్పు అని చెప్పాడు ఆయన. కానీ యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పోవాలనుకున్నాడు. అంటే ఈయన ఎంత చెడు ఆలోచించారు తెలుసా? నినివే ప్రజలు నాశనం అయిపోవాలి, బతకూడదు, వాళ్ళ చావును కోరాడు. అందుకని నినివేకి వెళ్ళకూడదు. కానీ దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే అది ఆ నాశనం అయిపోవడం దేవునికి ఆలోచన లేదు. మీరు చూడండి, యోనాను నినివే పట్టణానికి దేవుడు తీసుకుని వెళ్ళిన తర్వాత
ఒక దిన ప్రయాణం అంత ప్రయాణము చేసి నినివే పట్టణంలో చాటింపు వేశాడు. నినివే ప్రజలారా, మీరు చేసిన పాపము ఆకాశంలో కంటుకుపోయింది. ఆకాశమందున్న దేవుడు మీ పాపాన్ని చూశాడు. 40 రోజుల్లోగా మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పగానే నినివే ప్రజలందరూ, రాజు దగ్గర నుంచి చెరసాల్లో ఉన్నవాడు దాకా, లేక వారి పశువులు కానీ వారి పిల్లలు కానీ 3 రోజులు పశువులకు గడ్డి కానీ నీళ్ళు కానీ పెట్టలేదు. పసిపిల్లలకు పాలు కూడా ఇవ్వలేదు. వారు అంతేకాదు 3 రోజులు అన్నపానములు ఏమీ తీసుకోకుండా వీళ్ళు ఒకే రీతిగా ఏడుస్తున్నారు. తండ్రి, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు. యోనా ఏం చేశారు తెలుసా? యోనా నినివే పట్టణం యొక్క చివరకు పోయి ఒక దగ్గర కూర్చొని చూస్తున్నాడట. ఏం చూస్తున్నాడు? వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా అని చూస్తున్నాడు. పట్టణంలో కూడా లేటు, ఎందుకంటే పట్టణం మీదకి ఏమవుతుంది? ఇప్పుడు అగ్ని వచ్చి కాల్చేస్తే కానీ పట్టణం నుండి నేను కూడా చచ్చిపోతాను, పట్టణం పై చివరకు పోవాలా, పట్టణం చివరకు పోయాడు. సరే, ఆ రోజు దేవుడు ఎండ గట్టి గాయించాడట. ఎండ గట్టిగా గాయనే ఈయన సొమ్మసిల్లిపోయాడట ఎండ దెబ్బకి. ఏదో బతికితే ఎంత, చచ్చిపోతే ఎంత అని ప్రాణం మీద విరక్తి చెందేలాగా అయిపోయాడట. సరే, యోనాకి మరుసటి రోజు దేవుడు ఒక సొరపాదుని పుట్టించాడు. ఈ ఆనవ పాదు ఒక్క రాత్రిలోనే పుట్టింది, ఒక్క రాత్రిలోనే పెరిగి యోనా కూర్చున్న స్థలం మీద నీడనిచ్చిందంట. అప్పుడు అనుకున్నాడు, అబ్బా ఎంత చల్లగా ఉంది అనుకున్నాడట. మరలా దేవుడు సాయంకాలానికి ఒక పురుగును పంపించి ఆ సొరపాదుని దేవుడు నాశనం చేసేలాగా చేశాట. ఎండిపోయిందంట. మరుసటి రోజు మళ్ళా ఎండ కాసేటప్పుడు అనుకున్నాడట, ఏంటి దేవుడు ఇంత చల్లగిచ్చిన చెట్టుని ఇలా నాశనం అయిపోయేలా చేసింది అని సనుగుకున్నాడట. అప్పుడు దేవుడు చెప్పాడు, యోనా, ఒక్క రాత్రిలో పుట్టి ఒక్క రాత్రిలో పెరిగిన ఈ సొరపాదు విషయంలోనే నీకు ఎంత బాధ కలిగితే 1,20,000 మంది పైన ఉన్న ఈ నినివే పట్టణపు ప్రజలు తప్పు చేశారు. నేను వాళ్ళు అంతం చేస్తానని చెప్పాను, కానీ వాళ్ళు నా దగ్గర ఎంత కన్నీరు కార్చి ఏడుస్తున్నారో తెలుసా? తండ్రి, మేము పాపం చేశాం, మేము తప్పు చేసాం, చేయలేదు అంటలేదు, మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని పాడు చేయొద్దు, మమ్మల్ని అంతం చేయొద్దు అని వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు. యోనా, ఇలాంటి వారిని చంపేయమంటావా? అందుకనే నేను వీళ్ళని చంపలేదు. అప్పుడు అంటున్నాడు, నువ్వు ఎలాంటి వాడవని నాకు ఎప్పుడో తెలుసు, అందుకనే వీళ్ళు నువ్వు చంపవనే నేను నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పోవాలనుకున్నాను. వీళ్ళ చావును కోరుకున్నాను తప్ప వీళ్ళ బ్రతుకును కోరుకోలేదు నేను. యోనా ఎంత వ్యసనపరుడుగా ఉన్నాడు. ఒకళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నాడు, వీణ ఒకళ్ళ పతనాన్ని కోరుకుంటున్నాడు. మరి ఈయన ఎలా ప్రవక్త అవుతాడు? ఈయన ఎలా దేవుని బిడ్డ అవుతాడు? అందుకనే దేవుని బిడ్డ అనేవాడికి ఏ పక్షపాతము ఉండదు, కల్మషము లేనివాడు. దేవుని బిడ్డ అంటే కల్మషం అనేది ఏమాత్రము కూడా మనసులో ఉంచుకోడు. అలాంటి కల్మషం కలిగి ఉంటే దేవుడు బిడ్డలుగా అనిపించుకోవడానికే మనం తగం. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటో తెలుసా? ఎలా మనకు నిద్ర పడుతుంది? ఈరోజు దేవుని సంఘం చూస్తే ఖాళీగా ఉంది. దేవుడు ప్రజలు లేరు. అసలు దేవుని యొక్క సంఘానికి ఎవరు రావట్లేదు. దేవుని యొక్క సంఘం గురించి భారం లేదు. మన కుటుంబం కోసం భారం లేదు, మన బంధువుల కోసం భారం లేదు. వీళ్ళు నశించి నరకానికి పోతున్నా సరే మనకేమీ చీకు చింత లేనట్టు మనం తింటున్నామా, మనం ఉంటున్నామా, మనం చూసుకుంటున్నామా చాలు. అంటే మనం ఎంత స్వార్థపరులం అంటే, ఇప్పుడు నేను బాగున్నానా చాలు, ఎవరేమైపోతే నాకేంటి, నేనున్నానా చాలు, ఎవరు ఏమైపోయినా పర్లేదు. ఎంత ఆలోచిస్తున్నాం తెలుసా? నా భర్త ఏమైపోయినా పర్లేదు, నా భార్య ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలు ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం పరలోకం పోవాలా? ఇదా మనం ఆలోచించేది? ఒకవేళ మనం పరలోకమే వెళ్ళామనుకోండి, మన పిల్లలు లేక మన భర్త, మన భార్య, మన బంధువులు ఆ నరకంలో కాలుతున్నారు అనుకోండి, వాళ్ళు దూరం నుండి మనల్ని చూస్తారట. చూసి అక్కడి నుంచి ఏం చేస్తారట? ఇలా కేకలేస్తారట. కేకలేసి, ఇప్పుడు లాజరుని అబ్రహాం కదా ధనవంతుడు అడుగు కేకలేశారు కదా, తండ్రి విన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ లాజరు యొక్క అతని చిటికిన వేలు నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఒక్క చుక్క నీరు నాకు అందిస్తే చాలు, ఒక్క బొటన వేలు ఒక చుక్క నాకు నీరు, నా నాలుక చల్లారుతుంది అన్నాడు.
గుర్తుపడుతున్నాడు, అక్కడ కేకలేసి అడుగుతున్నాడు. ఆ రోజు నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ ఒకవేళ ఆ రోజు నేను కేకలేసి, ఆ రోజు నువ్వు భూమి మీద ఉన్నప్పుడే మనం కొట్టో తిట్టో ఏదో రీతిగా మమ్మల్ని చేసి నువ్వు దేవుడి మందిరాన్ని తీసుకెళ్ళి ఉంటే, నువ్వు దేవుళ్ళలోకి మమ్మల్ని తీసుకెళ్ళి ఉంటే మేము ఈ నరకానికి రాకపోదాం కదా. ఈ నరకము యుగ యుగాలు మేము అనుభవించాలి. ఆ రోజు నువ్వు మా కొరకు ప్రయాసపడి ఉంటే ఈరోజు మేము ఈ స్థితికి రాకపోదాం కదా. అప్పుడు మాకు తెలియదు, నీకు తెలుసు కదా, మరి నువ్వేం చేసావు? మా కోసం ఏం బాధ్యత తీసుకున్నావు? మా కోసం నువ్వేం చేసావు? ఎంత ఏడుస్తూ అలా అడుగుతూ ఉంటే నువ్వేం చెప్తావు సమాధానం? ఒకవేళ నువ్వు పరలోకంలో ఉండి వాళ్ళ నరకంలో ఉంటే నీకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది చూడు. నీ కడుపును పుట్టిన వాళ్ళే, నిన్ను చేసుకున్న భార్యే, నీ భర్తే, నీ బంధువులే, నీ కన్న తల్లిదండ్రులే వాళ్ళ నరకంలో ఉండి నువ్వు పరలోకంలో ఉంటే నీకేంటి సంతోషం? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నీ ఇంటి వారిని కూడా రక్షించుకోవడానికి ప్రయత్నించేయి. అది ఒక వేశ్య చేసింది. మీ అందరికీ తెలుసు కదా, రాహాబ్ అనే వేశ్య అంత చెడు జీవితాన్ని జీవిస్తున్న ఆమె కూడా ఆ వేగుల వారి దగ్గర ఒక గుర్తు తీసుకుంది. అయ్యా, మీరు మరలా ఎరుకో పట్టణానికి వచ్చి ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తారన్న సంగతి మాకు తెలుసు. అయితే నేను మీకు ఉపకారము చేశాను కాబట్టి నేను చేసిన ఉపకారానికి మీరు ప్రత్యుపకారముగా నా యొక్క వంశములో, అంటే నా తండ్రి యొక్క ఇంటిలో పుట్టిన వారిని ఎవరిని మీరు చంపకూడదు. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా, మేము ఎరుకో పట్టణానికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ఇంట్లోకి తెచ్చుకో. నీ ఇంట్లో ఉన్నవాడు ఎవరు ప్రాణమైనా పోయిందంటే ఆడి ప్రాణానికి మేము ఉత్తరవాదులం. నీ ఇంటి బయట ప్రాణం పోయిందంటే వాడికి మేము ఉత్తరవాదులం కాదు, వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. కాబట్టి ఇదే నీకు ఆనవాళ్ళు. ఆ ఎర్రని దారాన్ని నీ కిటికీ గుండా కట్టి కిందకి దింపు. ఆ ఇంట్లో ఉన్న వారిని ఎవరిని మేము చంపు. ఒక ప్రమాణము చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అంత ప్రయత్నం చేసిందే. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన దేవుని బిడ్డ వేయండి, మన బిడ్డల కోసం, మన భర్త కోసం, మన భార్య కోసం, మన కన్న తల్లిదండ్రుల కోసం, మన బంధువుల కోసం ఏది మన విచారం ఎక్కడుంది? వాళ్ళ కోసం ఎప్పుడైనా ఏడ్చామా? వాళ్ళ కోసం ఎప్పుడైనా మన కన్నీరు కార్చామా? ఎప్పుడైనా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసామా? వాళ్ళ గురించి ఏది మన భారం? అందుకని అంటాడు, నువ్వు ఏడవడం దేనికోసమో తెలుసా? దీనికోసం ఏడాలా. నీ తిండికి, నీ గుడ్డకి, నీ ఉండడానికి, సంపాదించడానికి, వీటి కోసం కాదు నీ ఏడుపు. ఇవన్నీ నాశనం అయిపోయేవి. స్థిరంగా నిలిచేది దేవుని యొక్క పరిచర్య. ఈ దేవుని యొక్క నశించిపోతున్న అనేక ఆత్మలను యేసు ప్రభువుతో తెప్పడం నీ పని. ఏది నీ భారం ఎక్కడుంది? దేవుడి మందిరం ఎలాగున్నా పర్లేదు, దేవుడి మందిరానికి ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు, నాకెందుకు ఆ పని? నేను వెళ్ళానా, నేను వచ్చేసానా, అంతే చాలు. ఇదా నీ చింత? అందుకే కదా ఈరోజు నువ్వెందుకింత ప్రశాంతంగా నిద్రపోతున్నావు? నీకు నిద్ర పట్టడానికి గల కారణం ఏంటి? ఆ భారం ఉందా? ఆ చింత ఉందా? నీ శరీర సంబంధమైన చింత, విచారం, బాధ ఉంటే ఎన్ని రాత్రులు నిద్రపోకుండా నువ్వు ఏడుస్తావు. నీ సమస్యలు తీరిపోయేదాకా నీకు నిద్ర పట్టదే. మరి దేవుడి కోసం, అందుకని దేవుడి కోసం ప్రయాసపడేవాళ్ళు కావాలట, దేవుని కోసం ఏడ్చేవాళ్ళు కావాలట. అందుకని అంటాడు, మనం సుఖంగా బ్రతికే వాళ్ళం కాదు. నేను మరలా చెప్తున్నాను, మనం సుఖంగా బ్రతుకుతున్నాము అంటే మనకేదో అపాయం ఉందని గుర్తు. అర్థమైందా? ఈరోజు మనం సుఖంగా బ్రతుకుతున్నాము అంటే మనకేదో అపాయం ఉందనే దాని సింటమ్ అన్నమాట. అందుకనే మనం సుఖంగా బ్రతకడానికి ఇష్టపడకూడదు. మనం ఎప్పుడూ శ్రమపడడానికి ఇష్టపడాలా. మనం శ్రమపడుతూ ఉన్నాం అనుకోండి, మనకి ఎన్ని కష్టాలైనా కష్టంగా కనిపించదు. మనం సుఖపడుతున్నాం అనుకోండి, ఆ సుఖానికి చిన్న కష్టమైనా పెద్ద కష్టంగానే కనపడుతుంది. అందుకనే దేవుని బిడ్డలట ఎప్పుడూ సుఖానికి అలవాటు పడరట. సుఖానికి అలవాటు పడ్డారు అంటే వీళ్ళ కష్టాన్ని నోర్చుకోలేరు, కష్టాన్ని వీళ్ళు భరించలేరు. అందుకనే చిన్నప్పటి నుంచి వీళ్ళ కష్టాలను సాధకం చేయాలట. మనం చనిపోయేదాకా
శ్రమ పడుతూనే చచ్చిపోవాలా? సుఖపడుతూ చచ్చిపోవడం కాదు. ఒకవేళ ఎవరైనా క్రైస్తవుడు సుఖపడి చావాలి అనుకుంటే వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను. సరే, మరలా చూపిస్తాను మీకు ఆ మాటను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 వచనమండి. 5:6. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 వచనమండి. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. అందుకనంట క్రైస్తవుడు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని కోరుకోడట, సుఖమైన జీవితాన్ని కోరుకోడట, ఎప్పుడూ కష్టాన్నే కోరుకుంటాడట, కష్టాన్నే కోరుకుంటాడట. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు అనేవాడు శ్రమ పడేవాడే తప్ప సుఖపడేవాడు కాదు. ఒకవేళ సుఖపడుతున్నాము అనుకుంటే మన కష్టాలు పాలవుతాం అన్నమాట. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు ఎప్పుడు కూడా సుఖపడడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడూ శ్రమ పడడానికి ఇష్టపడతారు. వాళ్ళ దేవుని కొరకు ఎంత శ్రమ పడడానికి ఇష్టపడతారో వాళ్ళ ప్రయాసం అంతగా దేవుడు ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అందుకనే రే అనక పగలనక దేవుని యొక్క ప్రజలు శ్రమ పడేవారు. బైబిల్ గ్రంథంలో అంటాడు, మనం ఎవరమో తెలుసా? ఎప్పుడూ ఇలాగుంటామంట. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6-7 వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నిన్ను కావల వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా. చూసారా? యెరూషలేమా, నేను నీ మీద కావల వారిని ఉంచాను, వారికి రేయి లేదు పగలు లేదట, రాత్రి లేదు పగలు లేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట? రేయి అయినా పగలైనా వారు మౌనముగా ఉండరట. మరి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఎప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారట. 7వ వచనం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దాని ప్రసిద్ధి కలుగు చేయే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. దేవుని బిడ్డల పని ఏంటో తెలుసా? దేవుణ్ణి విశ్రమింపనిచ్చేవారు కదట. అందుకని మన దేవుడు కూడా ఎలా ఉంటాడు తెలుసా? ఇశ్రాయేలుని కాపాడు దేవుడు. అసలు ఆయనకి నిద్ర లేదట. మన దేవుడికి నిద్రే లేదట. ఆయన 24 గంటలు పనిచేస్తున్నాడట. ఆయన 24 గంటలున్నట తను నమ్ముకున్న తన ప్రజలను కాపాడడం కొరకు నిద్రపోకుండా ఎంత కాపుదల కాస్తున్నాడో. మనం రాత్రి పడుకుంటున్నాం అనుకో, దేవుడిని అంటాం, ప్రభా ఈ రాత్రి అంతా నేను కాపాడు తండ్రి అని పడుకుంటాం. రాత్రి అంతా నేను కాపాడాలంటే ఆయన ఏం చేయాలా? ఆయన మెలకువగా ఉండాలి. నువ్వు రాత్రంతా కాపాడమని ఒక చిన్న ప్రార్థన చేసి నువ్వు పడుకుంటావు. కానీ రాత్రంతా నిన్ను కాపాడాలనుకుంటే రాత్రంతా నీ చుట్టూ కాపుదల కాయాలి ఆయన. ఎందుకో తెలుసా? రాత్రుల్లో తిరుగు భయమునికైనా, చీకటిలో సంచరించి తెగులకైనా నీకు అపాయము రాకుండా నిన్ను కాపాడాలి దేవుడు. రాత్రి వేళల్లో కూడా ఎన్ని రకాలైన అపాయాలు, ఎన్ని రకాలైన తెగుళ్ళు సంచరిస్తున్నాయంట. అవేవి రాకుండా నిన్ను కాపాడుతున్నాడట దేవుడు. నువ్వు చేసే చిన్న ప్రార్థనకి ఆయన రాత్రంతా మెలకువగుండి కాపాడుతున్నాడు ఆయన. మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకొని మనమెంత సుఖంగా నిద్రపోతున్నాం, మనమెంత సుఖాసక్తులుగా బ్రతుకుతున్నాం, మనం ఎంత సుఖంగా బ్రతకాలనుకుంటున్నాం. మనమా క్రైస్తవులు? ఏది నీకు ఆ రాజ్యం గురించి భారం ఉందా? ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఆయన సంఘము కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఈ లోకములోనేమో దేవుని ఎరిగిన వారి కంటే దేవుని ఎరగని వారు ఎక్కువైపోతున్నారు, దేవుని ఎరిగిన వారు తక్కువైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అనేక మందిని దేవుళ్ళలోకి తీసుకురావాల్సిన దానికి బదులుగా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం. మనకి జాగ్రత్త. నువ్వెంత ప్రశాంతంగా ఉంటున్నావో
నీకు అంత అపాయం ఉంది. ఇది నా మాట కాదు, దేవుడు మాట. ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఇంకా యెషయా గ్రంథము 32వ అధ్యాయము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9-10 వచనాలండి. 32వ అధ్యాయము యెషయా గ్రంథము 9-10 వచనాలు. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ఇక్కడ నేను చెప్తున్నాడు, ఇప్పుడు దాకా సుఖంగా బ్రతికిన వారులారా, నిశ్చింతగా ఉన్నవారా, సుఖాసక్తులుగా బ్రతికిన వారులారా, ఇప్పుడు మీ మీదకి ఏం రాబోతుంది? తొందర. మీకు భయం రాబోతుంది, మీకు అపాయం రాబోతుంది, మీకు కష్టాలు రాబోతున్నాయి, మీకు శ్రమ రాబోతుంది. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం ప్రశాంతంగా బతుకుతున్నాం దేవుడా అనుకునేటప్పటికి ఏదోటి మన మీదకి వచ్చి పడుతుంది. అమ్మ ఇప్పుడు బాగున్నాం అనుకుని ఇలా అమ్మయ్య అనుకున్నాం, అప్పుడు ఇలాంటి అపాయం తీసుకొచ్చేటట్టు దేవుడు. అందుకంటాడు దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా సుఖంగా బ్రతికేవాళ్ళు కారు. మనం సుఖంగా బ్రతుకుతున్నామా, మనకేదో అపాయము తోసుకొస్తుంది. అందుకనే సుఖంగా ఎప్పుడూ సుఖాన్ని కోరుకోవద్దు. సుఖమైన బ్రతికేమనుకు ఉండకూడదు. ఎప్పుడూ దేవుని కోసం ప్రయాసపడు, కష్టపడు, శ్రమపడు, దేవుని సువార్థికునిగా పనిచేయి, దేవుని యొక్క పనిలో ప్రయాసపడుతూ ఉండడానికి ప్రయత్నించే. ఎన్ని రకాలుగా నువ్వు దేవుని యొక్క పనిలో నువ్వు సహకరించగలుగుతావో అన్ని రకాలుగా దేవుని పనికి నువ్వు సహకరించడానికి ప్రయత్నించే. అప్పుడే ఈ లోకములో ఒక నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించి నీ 10 మంది నువ్వు పోరాడి దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేరిన తర్వాత అంటాడు ఆయన నీకు నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, అది నాకు మాత్రమే కాక ఇలాగ ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళందరికీ ఆ జీవ నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన. అందుకని ఆయన అంటున్నాడు, ఓయి నిద్రపోతా. అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? ఎలా నిద్రపోతున్నావు? నీకేమైనా విచారం ఉందా? నీకేమైనా చింత ఉందా? నీకేమైనా భారం ఉందా? ఏది నీ సమస్య? దేవుడి దగ్గర నువ్వు ఏం ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ కుటుంబం కోసం ఏది నీ భారం? ఏది? వాళ్ళు మారేదాకా, వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చేదాకా, వాళ్ళ దేవుని యొక్క ఇంటికి నడిపించేదాకా, వాళ్ళు మారు మనసు పొందేదాకా నువ్వు నిద్రపోకూడదు. వాళ్ళ గురించి నిద్రపోకూడదన్నమాట. నువ్వు అనుకునేది సాధించేంతవరకు నీ కన్నులకు నిద్ర కూడా రానవద్దు. అందుకనే దావీదు అంటాడు, నేను దేవునికి ఒక నివాస స్థలము చూసేంతవరకు నేను పరుండి మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు కూడా రానివ్వడట. దావీదు దేవునికి ఒక నివాస స్థలం, ఒక మందిరానికి స్థలం చూడడం కొరకే అంత ప్రయాసపడితే, ఒక దేవుని కొరకు, ఒక ఆత్మను సంపాదించడం కొరకు మనం ఎంత ప్రయాసపడాలంటావు? మందిరము కంటే ఒక ఆత్మ ముఖ్యం. అలాంటి ఆత్మ కొరకు మనకి ఏది భారం? ఏది? ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, ఎంత ప్రశాంతంగా ఉంటున్నావు, ఎంత సుఖంగా బ్రతకాలనుకుంటున్నావు? ఇదా? అందుకే దేవుడు సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, నిశ్చింతగా ఉన్న స్త్రీలారా, ఇంకొక సంవత్సరంకు మీకు తొందర కలగబోతుంది. అది ఎలాగుంటుందో తెలుసా? మీ పంట మీ చేతికి రాదు, మీ ఐశ్వర్యము మీ దగ్గర నుంచి పోతుంది. మీరు ఎంత ప్రయాసపడినా మీకు అన్ని నష్టాలే తప్ప ఇంకేది మీకు లాభం ఉండదు. అన్నీ పోతాయి ఇంక మీకు. ఎందుకో తెలుసా? సుఖంగా నెమ్మదిగా బ్రతకాలనుకుంటే ఈ లోకములో నీకెక్కడ దొరుకుతుంది చెప్పు? దేవుడు అంతటి వాడే ఈ లోకంలో శ్రమ పడుతూ బ్రతికాడు. ఆయనేమి సంపాదించుకోలేక ఆయన ఒక మాట చెప్తే చాలు, నాకు ఒక మంచి విలాసవంతమైన ఇల్లు భూమి మీద ఏర్పడును గాక అని ఒక మాట చెప్తే ఆయనకి విలాసవంతమైన మంచి ఇల్లు భూమి మీద వచ్చేస్తుంది. ఆయన కట్టవలసిన పని లేదు కూడా, మాట చెప్తే చాలు.
అలాంటి దేవుడికి ఈ లోకంలో ఏమి అసాధ్యమండి? ఆయనకి ఏం కావాలంటే ఏం దొరకు? సాతానుకి తెలుసు, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలుసా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలా జరిగిపోద్ది. అందుకనే సాతాను యేసు ప్రభువుని ఒక మాట అంది, ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు అన్నది. నువ్వు చెప్తే రాళ్ళైనా రొట్టెలు అయిపోతాయి. నీ మాటకంత శక్తి ఉంది. అలాంటి మాట శక్తి కలిగిన ఆ దేవుడు ఈ భూమి మీద ఎన్ని కష్టాలను అనుభవించాడు. అదే అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా, అసలు నీకు నిద్రలా పడుతుంది. సీమోను పేతురుతో చెప్తున్నాడు, ఒక్క గడియేను నాతో నువ్వు మెలకువగా ఉండలేవా? నేను ఈ రాత్రి అప్పగించబడుతున్నాను, నన్ను తీసుకెళ్ళి సిలువే చంపేస్తారు, మీరు ఒక్క గడియైనా నా కోసం మీరు ప్రార్థన చేయలేకపోతున్నారా? అర్థమైందా? నా జీవితంలో నిద్రపోయే పరిస్థితులు కాదు కావాల్సింది, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క ఆత్మల కొరకు, నశించిపోతున్న వారి కొరకు. ఏది నీ భారం, ఏది నీ చింత, ఏది నీ విచారము? నేను ఒక్క మాట చెప్పనా, ఇంక నేను ముగించేస్తాను, టైం అయిపోయింది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. చదివించి చూపించి వదిలేస్తాను, చెప్పను నేను. ఒకవేళ ప్రభు చిత్తం అయితే మరలా చెప్తాను మీకు. ఇది అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11 వచనమండి. 9:11. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆ మనుషుడు నిద్రపోతున్నాడు ఎందుకు చెప్పలేదు? యోనా గురించి చెప్తున్నాడు కదా, ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థన చేయి. నిద్రపోతుగా యోనా గురించి చెప్పినప్పుడు ఈ సౌలు గురించి కూడా చెప్పాలి కదా దేవుడు. కానీ సౌలు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు అననీయ ఆ యోధావు అనే ఇంటికి నువ్వు వెళితే అక్కడ ఒకడు ఉన్నాడు, సౌలు అనేవాడు. వాడు 3 రోజుల నుంచి నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజుల నుంచి. ఆయన ఎలాగున్నాడు తెలుసా? కళ్ళు పోయాయి కాబట్టి 3 రోజుల నుంచి ఆహారము కానీ నీళ్లు కానీ ఏమీ తీసుకోకుండా 3 రోజుల నుంచి అలా ఏడుస్తూనే ఉన్నాడట. ఆయన ఎందుకొరకు ఏడుస్తున్నాడు? నా కళ్ళు పోయాయి అని ఏడుస్తున్నాడా? ఎందుకొరకు ఆయన బాధపడుతున్నాడు? దేని కొరకు బాధపడుతున్నాడు? ఎందుకు ఆహారము కూడా తినకుండా ఏడుస్తున్నాడు? ఏంటో తెలుసా? ఈయన పడిన వేదన, ఈయన పడిన ఏడుపు ఎంత ఏంటో తెలుసా? ఇంతకాలము ఈ దేవుడు నేను బాధ పెట్టానా? ఇంతకాలం ఈ దేవుడికి వ్యతిరేకంగా నేను ఇలా పోరాడేనా? నేను ఇంత దుర్మార్గుడినా, ఇంత నీచమైన బ్రతికానని 3 రోజుల నుంచి ఒకటే ఏడుపంట. ఈయన ఒకటే ఏడుపంట. సరే చూడండి, ఆయన అంటాడు 9వ వచనం అంటాడు, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీయూ పుచ్చుకొనక ఉండెను. 3 రోజుల నుంచి ఆయన కళ్ళు పోయి నడుస్తా లేదు, ఇంత దుర్మార్గమైన జీవితాన్ని జీవించానని ఏడుస్తున్నాడు. అందుకనే అతడు ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజుల నుంచి ఏకదాటిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఆ మనుషుడు ప్రార్థన చేయించుండెను. ఏ రోజు దేవుడు నీ గురించి చెప్పగలడంటావా? ఎంత నిద్రపోతాం మనం? అసలు మనకి ఎలా నిద్ర పడుతుంది? నిద్రపోవడానికి మనకు సమయమా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పగలు గతించిపోతుంది, చీకటి వచ్చేస్తుంది, దేవుని యొక్క అంతము దగ్గర పడిపోతుంది. ఇలాంటి అంతములో మరి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? సమయం కొంచెమే ఉంది కదా, ఈ కొంచెం సమయంలో నువ్వు ఇంకెంత కష్టపడాలా? అందుకని ఈరోజు ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడిని అడుగుదాం, ప్రభువా నేను కూడా యోనా వలె ఏ భారమేమీ లేక, ఏ విచారము, ఏ చింత లేక ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఏది నాది కాదన్నట్టుగా నేను ఉంటున్నాను.
నేనున్నానా, నేను తిన్నానా, నేను బాగున్నానా, నేను నా కుటుంబం ఎలాగుందో చాలు, ఇలాగ ఆలోచించాను. ఈరోజు నాతో మాట్లాడతాను. నా మీద ఎంత భారం పెట్టావో, నేనేం చెయ్యాలో, నేను ఎంత శ్రమ పడాలో, నీ సువార్థికునిగా నేను ఎంత పని చేయాలో, నాకెంత భారము నా మీద మోపబడిందో నువ్వు తెలియచేసావు. అయినా ఇంతకాలం నేను నమ్ముకుని కూడా ఏ బాధ్యత, ఏ భారము తీసుకోకున్నట్లుగా, విచారము లేకుండా సుఖాసక్తి కలిగిన స్త్రీలుగా నేను బ్రతికాను, నిశ్చింతగా జీవించాను. నాకేం కలుగుతుందిలే, నాకేం వస్తుందిలే, నాకేంటి భయం ఏంటిలే అన్నట్టు బ్రతికాను. కానీ నా మీదకి రాబోయే అపాయం గురించి నువ్వు తెలియచేశావు. ఇప్పుడు నేను ఎంతో సుఖంగా బ్రతుకుతున్నాను అంటే రాబోయే దినాల్లో ఎంతో భయంకరమైన అపాయం ఉంది. ఆ అపాయంలో నేను చిక్కబడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నుంచే నేను శ్రమపడే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. రే అయినా పగలైనా నేను ప్రార్థించేవాడిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి నేను ప్రార్థించేవాడిగా, తండ్రి వాళ్ళకు సువార్తను అందించేదానిగా నన్ను సిద్ధపరచు. నేను మిగిలిన ఈ జీవితంలో నీ కొరకు బ్రతకడం నాకు నేర్పించు. నా కొరకు నేను బ్రతకడం కాదు, నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను. నేను ఎంత శ్రమ పడతానో, నేను చనిపోయిన తర్వాత నా శ్రమకంత ఫలితం దొరుకుతుంది. అలాగే నన్ను సిద్ధపరచు. సుఖాన్ని కానీ, ఈ లోకంలో ఆస్తుపాస్తులు సంపాదించుకోవడానికి కానీ, నేను నిశ్చంతగా బ్రతకాలనుకోవడం ఇది నాది కాదు. ఒక దేవుని బిడ్డ అనేవాడు, ఒక క్రైస్తవుడు అనేవాడు ఎలాంటి జీవితాన్ని జీవించేవాడో నాతో మాట్లాడాడు. ఆ రీతిగా నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర మనంగా ఒప్పుకొని కొద్ది సమయం పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థిస్తేద్దాం. కొద్ది సమయం దేవుణ్ణి అడుగుదాం. మరి చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, రక్షించబడి సాతాను చేతిలో బంధించబడి తప్పుడు బోధనలో, తప్పుడు బోధకుల చేతిలో ఉన్న వారి కొరకు, అలాగే రక్షించబడిన మరి దేవుని ప్రజలు ఆత్మీయంగా ఎదుగుదల కొరకు, విశ్వాసుల కుటుంబంలోని ఆర్థికమైన సమస్యల కొరకు, అలాగే దైవ సేవకులైన వారి కొరకు, అలాగే బాధించబడుతున్న దేవుని కొరకు, బిడ్డల కొరకు, బాధిస్తున్న వారి కొరకు, అలాగే మరి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాద్ కనుక జరుగుతున్న పరిచర్య, ఎబ్రోన్ కొరకు జరుగుతున్న పరిచర్యలో ప్రార్థన చేయండి. అలాగే మన సంఘాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మన కుటుంబంగాను, మన వ్యక్తిగతంగాను మనకున్న సమస్యల కొరకు ప్రార్థించండి. మీ కుటుంబంలో మీకు రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి. అలాగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రార్థించుకుందాం. ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుతాం.